హలో ఆల్. గాయత్రికి ఏంటి ఆ చిన్న ఆశ తమ్నైల్ చూసి అని అనుకున్నారు కదా. చిన్న ఆశే కానీ అది పెద్దదన్నమాట. అది నెరవేరాలంటే ఇప్పుడు కాదు, నేను ముసలిదాన్ని అయిపోవాలేమో. ఏమీ లేదు, ఇక్కడైతే కన్నయ్యకి విలేజ్ థీమ్ ప్రాజెక్ట్ చెప్తే దానికి తగ్గట్టుగా డ్రాయింగ్ వేసి కలర్స్ వేసి దాన్ని కట్ చేశాను. ఇవేమి డ్రాయింగ్ వేసేటప్పుడు కానీ ఇవేం నేను వీడియోస్ తీసుకోలేదు. అందుకని ఇలా కటింగ్ చేశాక అట్లా వీడియో తీసుకున్నా. ఎందుకంటే నేను సెల్ఫ్ వీడియో తీసుకోవడం చాలా కష్టము. దక్షుతో కుదరని పని అనమాట. అందుకే నేను చాలా వరకు వీడియోస్ నా దగ్గర ఉండవు అనమాట. జస్ట్ షార్ట్స్ పెట్టేస్తున్నాను ఈ మధ్య. లాంగ్ వీడియోస్ అందుకే అవ్వట్లేదు. ఎందుకంటే ఫోన్ నేను అక్కడ పెట్టి రికార్డ్ చేస్తున్నానంటే ఏంటో వింతగా అని అనుకుని ఆ ఫోన్ తీసేసుకుని తన మొహం తను చూసేసుకుని ముద్దులు పెట్టేసుకుంటున్నాడు అలా అనమాట. సో ఇక్కడైతే నేను కటింగ్ చేశాను కదా, నా దగ్గర ఇంట్లో ఏమున్నాయో వాటితోనే చేశాను. ఎప్పుడు మా ఇంట్లో ఒక అట్టపెట్టె మాత్రం ఉంటాయి అన్నమాట. సో దాని మీదే షర్ట్స్కి వాటికి దాని లోపల స్మూత్గా వస్తుంది కదా వైట్ది, అది ప్లేస్ చేశాను. ఇలా నాకు మొత్తం మట్టి పెట్టి గడ్డిలాగా అది వైట్ది పెట్టాను కానీ నాకు అంత లుక్ రాలేదు. అది టెంపుల్ అనమాట. మళ్ళీ చూడండి, నేను నైట్ 11 అయింది నేను ఇదంతా చేసేసరికి. మళ్ళీ మార్నింగ్ 4:30కి అలా లేచాను. సో నాకు టెంపుల్ కింద కన్నా ఒక కొండ మీద ఉంటే బాగుంటుంది, ఆ లుక్ బాగుంటుంది అని అలా చేశాను. నా దగ్గర ఇక్కడ సంచి ఉంది, ఆ కాయిన్స్కి వచ్చిందనమాట బ్యాంక్ నుంచి. దాన్నే కట్ చేసి అలా బియ్యం సంచిలాగా రీప్లేస్ చేశాను. ఇదంతా చేయడం గొప్పతనం కాదు. ఇదంతా అయినాక ఇల్లు క్లీన్ చేసి మన పనులు చేసుకోవడం గొప్పతనం అనిపిస్తుంది నాకైతే. ఎప్పుడైనా ఒక టిప్ నా తరపున, ఎప్పుడైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్న పనులు లాస్ట్ చేయాలి. ఇంట్రెస్ట్ లేని పనులు ఫస్ట్ చేసేసుకొని తర్వాత ఇప్పుడు వంట పని, ఇంటి పని ఇదంతా ఫస్ట్ చేసేసుకొని తర్వాత లాస్ట్ కూర్చున్నా, లేకపోతే నాకు ఇవన్నీ పెండింగ్ అయిపోతుంది అనమాట. ఇంతకీ గడ్డి కూడా లాస్ట్ టైం లుక్ రాలేదు కదా ఇన్స్టెక్స్ బాక్స్ అన్నప్పుడు. సో నాకు ఈసారి కూడా నాచే తీసుకున్నాను. చూసారా, ఎండిపోయింది పెడితే అసలు విలేజ్ లుక్కే రాలేదు. ఈ నాచి పెట్టంగానే ఎంత బాగుండిందో, ప్రాజెక్ట్కే ఒక అందం వచ్చింది. నా ఆశ ఏంటంటారా, మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో అలా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో వాళ్ళ ఇల్లు పొలాల మధ్యలో ఉంటుంది. ఊరు చివరికి పొలం మధ్యలో ఉంటుంది. ఎంత బాగుంటుందో వ్యూ. ఈసారి వెళ్ళినప్పుడు నాకు కుదిరితే మీకు చూపిస్తాను తప్పకుండా. నాకు అక్కడికి వెళ్ళి లైఫ్ లీడ్ చేయాలి, ప్రశాంతంగా, ఎలాంటి ఇది లేకుండా లేచామా, వండుకున్నామా, తిన్నామా, పడుకున్నామా, ఆ కూరగాయలు పండించుకుంటా అలా నాకు చాలా ఇష్టము. ఇప్పుడు కూడా లీడ్ చేసేది అదే. ఒక పల్లెటూరే, కేరళనే కదా పల్లెటూరే, కానీ ఇక్కడ మన తెలుగు నేల కాదు, తెలుగు వాళ్ళు ఉండరు, పక్కన నా అనే వాళ్ళు ఉండరు కదా. అది వెళితే అనమాట. అఫ్కోర్స్ ఇక్కడ ఒక మొత్తం ఆ నేచర్ అంతా ఒకటే, కానీ ఇక్కడ బ్రతకడం చాలా కష్టం. ఎందుకంటే ఒక 25 years మనము ఒక సిటీ లైఫ్ అలవాటు పడిపోయి ఇప్పుడు ఏదైనా కావాలంటే ఇన్స్టామార్ట్, తినాలంటే జొమాటో, స్విగ్గీ, ఎక్కడికైనా వెళ్ళాలంటే ఓలా, ఊబర్. ఇక్కడ ఇవేమి ఉండవు. ఏది కావాలన్నా నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రావాలి. అన్నీ ఇది అనమాట. నాకు ఈ 4 years స్టార్టింగ్లో చాలా ఇది అనిపించేది. చెప్పా కదా, ఆఖరికి చెత్త కూడా మనం కాల్చాలి, సపరేట్ చేయాలి. ఇదంతా స్టార్టింగ్లో చాలా ఇది అనిపించింది. ఎందుకంటే మనం సిటీ నుంచి వచ్చాం కాబట్టి ఇదంతా కొత్తగా, వింతగా, బరువుగా అనిపించింది. కానీ ఇప్పుడు అలవాటు అయిపోయింది. 4 years అయింది కదా. నాకు ఎప్పటి నుంచో ఇప్పుడు ఇక్కడికి వచ్చానని కాదు, ఎప్పటి నుంచో ఆశ అనమాట. అట్లా పల్లెటూరులో ఉండాలి. ఎప్పటికైనా మా హస్బెండ్కి, నాకన్నా మా హస్బెండ్కి ఇంకా బీచ్ ఉండాలి దగ్గర, అలా అనమాట. నాకు ఇలా ఉన్నా చాలు. ఒక చిన్న ఇల్లు అలా పెట్టుకొని, ఒక గేదెను పెట్టుకొని అలా కూరగాయలు పండించుకుంటా
చెప్పినంత ఈజీ కాదు గాయత్రి అని అంటారు. నాకు తెలుసు అంత ఈజీ కాదు. విలేజ్ లైఫ్ బ్రతకడం అంటే చాలా కష్టము. సో ఎప్పటికైనా ఉండాలి. లాస్ట్ స్టేజ్ అంటారు కదా, ముసలోళ్ళు అయినప్పుడు ఆ టైంలో వెళ్ళి అలా బతికేస్తే చాలు అనిపిస్తుంది. ఇంతకీ నా ప్రాజెక్ట్ ఎలా ఉందో చెప్పరా? కన్నయ్య అయితే సర్ప్రైజ్ లాగా కళ్ళు మూసుకున్నానా బయటకు వెళ్ళరా అని చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మా చిన్నోడు లాగేస్తున్నాడు. నా కష్టం అంతా అలా వేసేస్తాడేమని భయం అన్నమాట. సో డ్రాయింగ్ గీసాక నైట్ ఎప్పటికో గుర్తొచ్చింది, నా దగ్గర చిన్న చిన్న యానిమల్ ఇవి ఉన్నాయి, అవి కూడా పెడితే బాగుంటుంది అని. అన్నీ కలెక్ట్ చేసి పెట్టాక క్లమ్జీ అనిపించింది. జస్ట్ ఒక కౌ, ఒక హెన్ను, ఒక డక్ పెట్టాను అంతే. సో ఇలా అన్నమాట. ఎలా అనిపించింది నాకు? అమ్మాయి బొమ్మ ఉంది కదా, నాకు బాగా నచ్చింది. ఈ మొత్తం థీమ్లో చక్కగా గాజులు వేసాను, పట్టీలు, మెట్టెలు, జడ, చాటలో బియ్యం విసురుతున్నట్టుగా, గడ్డి, కర్ర ముక్కలు, బావి. నేను ఎప్పుడో నాకు ఇలా ప్రాజెక్ట్ ఒక విష్ లిస్ట్ ఉందన్నమాట. ఒక్కొక్క ప్రాజెక్ట్ ఇలా చేసుకోవాలి, కృష్ణాష్టమికి థీమ్కి తగ్గట్టు కూడా చేసుకోవాలని ఉంది. ఆ విష్ లిస్ట్లో పల్లెటూరుది కూడా ఉంది. నా ఇల్లు ఇలా కట్టుకోవాలి అని, చేసుకోవాలని ఇట్లా బావి ఎప్పుడో రెడీ చేసుకున్నా. అది ఇప్పుడు పనికొచ్చింది. సో పనికొచ్చిందని అలా పెట్టేశాను. మళ్ళీ నేను ఇది వెనక్కి తెచ్చేసుకుంటా. టీచర్ కూడా అన్నారు, మీరు చేసి ఇచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోండి ఇదంతా అన్నారు. సో అందుకని అది కూడా పంపించాను. గడ్డి పెట్టాక నాకు ఏ పంట అన్న ఇదిలో క్యారెట్స్ ఇలానే పండుతాయి కదా, అందుకే క్యారెట్స్ పెట్టాను. టెంపుల్ కూడా బాగా నచ్చింది. కొండ మీద లాస్ట్ మూమెంట్లో అన్నీ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే ఎంత బాగా టర్న్ అయిందో చూడండి. ఇదండి నా చిన్ని ఆశ. నెరవేరుతుందంటారా? మీ ఆశలు ఏంటో కూడా నాకు కామెంట్ చేయండి తప్పకుండా. ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.